సంతానలేమి సమస్యకు చక్కటి పరిష్కారం చూపిస్తున్న రియా ఫర్టిలిటీ టెస్ట్ బేబీ సెంటర్ సిఎన్ హాస్పిటల్ కర్నూలు. నమస్తే. ఈరోజు శ్రీ పరంజ్యోతి సేవా సమితి వారి ఆధ్వర్యంలో పేద గర్భిణీ స్త్రీలందరికీ కూడా మన నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో శ్రీమంత కార్యక్రమం జరుగుతుంది. ఈ శ్రీమంతము దేనికోసం చేస్తున్నామంటే ప్రతి తల్లికి కూడా పుట్టబోయేటువంటి బిడ్డ చాలా ముఖ్యం. ప్రతి బిడ్డ సమాజానికి ఒక సంపద లాంటిది. ఈ సమాజానికి ఇచ్చేటువంటి సంపదని, మంచి సంపదను ఇవ్వాలంటే అది తల్లి గర్భం నుంచే ప్రారంభం అవ్వాలి. తల్లి గర్భంలో బీజం పడిన దగ్గర నుంచి పుట్టే వరకు కూడా ప్రోగ్రామింగ్ అంటారు దీన్ని. ఈ ప్రోగ్రామింగ్ అనేది చేసినప్పుడు లోపల ఉండేటువంటి బిడ్డ ఆ బీజం పడిన దగ్గర నుంచి అన్ని విషయాల్ని గ్రహించడము, రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఉదాహరణ మన పురాణాల్లో చూసినట్లయితే ప్రహ్లాదుడు అనేటువంటి మహాభక్తుడు, తండ్రి రాక్షసుడైనా కూడా ప్రహ్లాదుడు భక్తుడిగా పుట్టాడు. ఎందుకంటే లీలావతీదేవి గర్భంగా ఉన్నప్పుడు నారద మహర్షి వచ్చి ఆమెకి హరిభక్తిని, అన్ని వేదాలని కూడా బోధించాడు. ఆ లోపల ఉన్నటువంటి ప్రహ్లాదుడు ఇవన్నీ విని పుట్టడమే మహాభక్తుడిగా పుట్టాడు. ఛత్రపతి శివాజీ అలాంటి ఒక గొప్ప మహారాజు ఎలా జన్మించాడంటే ఆయన తల్లి గర్భంతో ఉన్నప్పుడే రామాయణ మహాభారతాలన్నీ, మహాకావ్యాలన్నీ కూడా ఆవిడ చదివింది. అదంతా కూడా ఛత్రపతి శివాజీ కడుపులో ఉన్న బిడ్డకు వెళ్ళింది. అందువల్ల ఆయన గొప్ప మహారాజుగా ఉన్నారు. ఇలాగా ఎన్నో ఉదాహరణలు మనం తీసుకోవచ్చు. కౌరవులు అలాగ పుట్టారు అంటే గాంధారీదేవి బాధతో, ఆవిడ ఈర్ష్యతో బాధతో ఉన్నప్పుడు ఆ కడుపు దగ్గర కొట్టుకుంది ఆవిడ. అట్లాగా పుట్టారు కౌరవులందరూ. అందువల్ల వాళ్ళు రాక్షసులుగా, భయంకరమైన వాళ్ళుగా తయారయ్యారు. సో ఈ జన్మ అనేది చాలా ముఖ్యమైనది. సో ఈ జన్మ సరైన విధంగా ఉండాలి అంటే దానికి ప్రోగ్రామింగ్ అనేది జరగాలి. ఇక్కడ పరంజ్యోతి సేవా సమితి మేమేం చేస్తున్నామంటే కడుపులో ఉన్నప్పటి నుంచే ఈ ప్రోగ్రామింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. పుట్టిన తర్వాత 6 గంటల వరకు, జన్మించిన తర్వాత 6 గంటల వరకు కూడా బిడ్డ అన్ని రిసీవ్ చేసుకుంటది. అంటే చుట్టుపక్కల వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఎలా ఉంటారు, అది కూడా బిడ్డ రిసీవ్ చేసుకుంటది అనమాట. సో అబ్దుల్ కలాం గారు పుట్టగానే వెలుగు వచ్చింది అనుకున్నారంట ఇంట్లో. సో అందుకే ఆయన వెలుగయ్యారు. ఇలాగా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. తర్వాత పుట్టిన తర్వాత 6 గంటల నుంచి 6 సంవత్సరాల వయసు లోపల కూడా ప్రోగ్రామింగ్ అనేది జరుగుతుంది. అంటే చుట్టుపక్కల వాతావరణము, స్కూలు, టీచర్స్, వాళ్ళ యొక్క ప్రభావం కూడా పిల్లల మీద పడుతుంది. అది మంచి ప్రభావం ఉన్నట్టయితే మంచి బిడ్డలుగా తయారవుతారు, చెడు ప్రభావం ఉంటే చెడుగా తయారవుతారు. అందువల్ల కడుపులో బీజం పడిన దగ్గర నుంచి 6 సంవత్సరాల వయసు వరకు బిడ్డను పెంచడం అనేది ఒక గొప్ప కళ, ఒక మహత్తరమైన కార్యం. ఇవన్నీ చేయడానికే ఈరోజు మేము పరంజ్యోతి సేవా సమితి ద్వారా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తున్నాం. పిల్లలకు కూడా 6 సంవత్సరాల వయసు లోపల పిల్లలకి చేస్తాము. తర్వాత యువతులకి కూడా ఇలాంటి ప్రోగ్రామింగ్ అనేది చేయడం జరుగుతుంది. భాగంగా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో స్త్రీలందరికీ కూడా సీమంతం, వాళ్ళకి పసుపు, కుంకుమ, గాజులు, చీర ఇవన్నీ ఇచ్చి మంగళకరమైనటువంటి వాయనం అంతా ఇచ్చి వాళ్ళకి ఈ శ్రీమంతం కార్యక్రమం చేస్తున్నాం. ముత్తైదువులకు, గర్భిణీ స్త్రీలకు ప్రథమంగా శ్రీ కల్కి మానవ సేవా సమితి, పరంజ్యోతి సేవా సమితి వారు ఈ దేశానికి రాబోయేటటువంటి తరము బిడ్డలు స్టార్ చైల్డ్గా ఉండాలని వారి లోపల